పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ చమురు గ్యాస్ సరఫరాలకు అంతరాయం కలిగించి అనేక దేశాల్లో ఇంధన కొరతకు కారణమైంది. భారతదేశం కూడా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితిని పరీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో గృహాలకు కిరోసిన్ సరఫరాను సులభతరం చేయడానికి ప్రభుత్వం పెట్రోలియం భద్రత, లైసెన్సింగ్ నిబంధనలను తాత్కాలికంగా సడలించింది. దుర్వినియోగాన్ని నివారించడానికి కిరోసిన్ను వంట, దీపాలు వెలిగించడం వంటి గృహ వినియోగాలకు మాత్రమే సరఫరా చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మార్పుల ప్రకారం ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్వహించే ఎంపిక చేసిన పెట్రోల్ పంపులకు కిరోసిన్ నిల్వ చేయడానికి, పంపిణీ చేయడానికి అనుమతిచ్చింది. ఎంపిక చేసిన పెట్రోల్ పంపులు 5,000 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వ చేయగలవు. ప్రతి జిల్లాలో గరిష్టంగా 2 పెట్రోల్ పంపులను కిరోసిన్ అమ్మకానికి అందుబాటులో ఉండేలా నిర్దేశిస్తారు. సరఫరా గొలుసును వేగవంతం చేయడానికి, చివరికి పంపిణీని నిర్ధారించడానికి కిరోసిన్ నిల్వ, రవాణా, పంపిణీలో పాలుపంచుకునే డీలర్లు, వాహనాలకు పెట్రోలియం నియమాలు 2002లోని కొన్ని లైసెన్సింగ్ నిబంధనల నుండి మినహాయింపు ఇచ్చినట్లు కూడా ఆ నోటిఫికేషన్లో పేర్కొంది. ఇప్పటికే ఉన్న ఇంధన రీటైల్ నెట్వర్క్ ద్వారా వేగవంతమైన పంపిణీ నిర్ధారించడానికి ఈ నిర్ణయం గతంలో దశల వారీగా నిలిపివేసిన ప్రాంతాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కిరోసిన్ సరఫరాను తాత్కాలికంగా పునఃప్రారంభిస్తుంది. ఈ కాలంలో పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలు, కార్యాచరణ నియమావళి అమలులో ఉంటాయి. భారతదేశంలో కిరోసిన్ అమ్మకాలను దేశవ్యాప్తంగా పూర్తిగా నిషేధించలేదని, కానీ దశల వారీగా తొలగించారని గమనించాలి. కేంద్ర ప్రభుత్వం 2012 నుండి ఉజ్వల యోజన, సౌభాగ్య యోజనల ద్వారా ఎల్పీజీ, విద్యుత్ కనెక్షన్లను ప్రోత్సహించడం ప్రారంభించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాయితీ కిరోసిన్ అమ్మకాలను కూడా క్రమంగా దశల వారీగా తొలగించారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్ 2018-20 మధ్య ప్రజా పంపిణీ వ్యవస్థ కింద కిరోసిన్ అమ్మకాలను నిలిపివేసి తమను తాము కిరోసిన్ రహిత రాష్ట్రాలుగా ప్రకటించుకున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీ కిరోసిన్ అమ్మకాలను నిలిపివేయడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం కాలుష్యాన్ని తగ్గించడం, పెట్రోల్, డీజిల్లో కల్తీని నివారించడం, సబ్సిడీల భారాన్ని తగ్గించడం. 2020 నాటికి చాలా ప్రాంతాల్లో పంపిణీ వ్యవస్థ దాదాపుగా కుప్పకూలిపోయింది. ఎల్పీజీ, విద్యుత్ లభ్యత పరిమితంగా ఉన్న రాష్ట్రాల్లో పరిమిత కిరోసిన్ సరఫరా కొనసాగింది. సబ్సిడీలు ముగియడంతో బహిరంగ మార్కెట్లో దాని ధర పెరిగింది. ఎల్పీజీ కలెక్షన్లు, గ్యాస్ సిలిండర్లు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో కిరోసిన్ వినియోగం తగ్గింది. క్రమంగా కిరోసిన్ మార్కెట్ నుండి కనుమరుగైంది. దీంతో ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిషేధించలేకపోయింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణే భారతదేశంలోని ఎల్పీజీ సంక్షోభానికి కారణం. ఇరాన్ అణు క్షిపణి కార్యక్రమాలే కారణమని ఆరోపిస్తూ అమెరికా, ఇజ్రాయెల్ 2026 ఫిబ్రవరి 28న ఇరాన్పై దాడి చేశాయి. అమెరికా మిత్ర దేశాలపై ఒత్తిడిని పెంచడానికి ఇరాన్ హార్ముజ్ జలసంధిని దిగ్బంధించింది. ఇది ప్రపంచంలోని ప్రధాన సముద్ర మార్గాల్లో ఒకటి. దీని ద్వారా ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలలో సుమారు 20% వెళ్తుంది. హార్ముజ్ దిగ్బంధనం ప్రపంచ ఇంధన సరఫరాలను ప్రభావితం చేసింది. భారతదేశం తన ఎల్పీజీ అవసరాలలో అధిక భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఈ గ్యాస్లో సుమారు 50% గల్ఫ్ దేశాల నుండి వస్తుంది. అందువల్ల సరఫరా గొలుసులో ఏ అంతరాయం ఏర్పడినా అది దేశీయ మార్కెట్పై నేరుగా ప్రభావం చూపుతుంది.